Hello friends, welcome back to my English library. లాస్ట్ వీడియోలో కండిషనల్ క్లాసెస్ మీద వీడియో కావాల్సిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయమని అడిగారు. సో చాలా మంది కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో మనం కండిషనల్ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. సో చాలా డీటెయిల్గా సింపుల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ గ్రామర్ టాపిక్ మీద మీకు వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. సో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా వీడియో చేస్తాను. సో కమింగ్ టు ద టాపిక్, కండిషనల్ క్లాజెస్ అంటే మనం షరతుల గురించి చెప్తాం కదా, అంటే షరతులు పెడతా ఉంటాం కదా వేరే వాళ్ళకి. సో అలాంటప్పుడు మనం ఈ కండిషనల్ క్లాజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ అయితే అని తెలుగులో వాడతాం, అదే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో రాస్తే మనం ఇఫ్తో రాస్తాం. సో వాటినే కండిషనల్ క్లాజెస్ అని అంటారు. కండిషనల్ క్లాజెస్ అంటారు, లేదా ఇఫ్ క్లాజెస్ అంటారు, కండిషనల్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. సో ఇంగ్లీష్లో కండిషన్స్ని 4 రకాలుగా చెప్పచ్చు, కానీ 3 మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటారు. 4 కండిషన్స్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ వన్ జీరో కండిషన్, 2 ప్రాబబుల్ ఆర్ ఓపెన్ కండిషన్, థర్డ్ వన్ ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి అన్ఫుల్ఫిల్డ్ ఆర్ ఇంపాసిబుల్ కండిషన్. ఈ జీరో కండిషన్ అన్నాం కదా, ఇది ఎక్కువగా వాడరు, అందుకే చాలామంది ఈ కండిషనల్ క్లాసెస్ 3 అని చెప్తూ ఉంటారు. కానీ మనం 4 గురించి చూద్దాం. సో విషయం తెలుసుకుని ఉంటే మంచిది కదా, ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో 4 కండిషన్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. ఓకే, ఈ 4 కండిషన్స్ గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం అసలు ఇక కండిషన్ సెంటెన్సెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అండ్ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తామో ముందు చూద్దాం. ఆ తర్వాత జీరో కండిషన్ అంటే ఏంటి, అండ్ ప్రాబబుల్ ఏంటి, ఇంప్రాబబుల్ అంటే ఏంటి అనేది సపరేట్గా చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ కండిషనల్ సెంటెన్స్ అయినా సరే అందులో 2 పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. అంటే ఒక పార్ట్లో షరతు గురించి అంటే కండిషన్ గురించి చెప్తాం, అండ్ రెండో పార్ట్లో జరిగే పని గురించి చెప్తాం, అంటే రిజల్ట్ గురించి చెప్తాం అనమాట. ఇక్కడ షరతు అనేది అంటే కండిషన్ గురించి చెప్పే పార్ట్ని ఏ పార్ట్లో అయితే రాస్తామో దాన్ని సబార్డినేట్ క్లాజ్ లేదా ఇఫ్ క్లాజ్ అని అంటారు. ఓకే, అండ్ రిజల్ట్ ఏదైతే చెప్తామో జరిగిన పని ఏ దేంట్లో అయితే ఉంటుందో, ఏ పార్ట్లో అయితే ఉంటుందో దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కండిషనల్ సెంటెన్సెస్ని 2 ముక్కలుగా రాస్తాం అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఒక ముక్కలోనేమో కండిషన్ చెప్తాం, ఇంకొక ముక్కలో మెయిన్ క్లాస్ అంటే జరిగే పని చెప్తాం. ఈ 2 పార్ట్స్ని కలిపేది ఒక కామా ఉంటుంది. ఓకే, ఈ 2 పార్ట్స్కి మధ్యలో ఒక కామా ఉంటుంది అనమాట. ఇప్పుడు జీరో కండిషన్ గురించి చూద్దాం. ఈ జీరో కండిషన్లో ఏం చెప్తాం, వాస్తవంగా జరిగేవి, సత్యాలు అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి విషయాల్ని మనం ఈ జీరో కండిషన్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది. అలాంటి విషయాల్ని జీరో కండిషన్లో చెప్తాం. ఇఫ్ యు హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, అంటే మనం ఐస్ని ఎప్పుడైతే వేడి చేసినట్లయితే కండిషన్లో చెప్పాలి కదా, సో వేడి చేసినట్లయితే అది కరుగుతుంది. కరగడం అనేది ఇక్కడ రిజల్ట్, వేడి చేయడం అనేది కండిషన్. ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సో అలాంటి పనిని మనం జీరో కండిషన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ జీరో కండిషన్ని ఒక స్ట్రక్చర్లో రాస్తాం. సో అది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ 4 సెంటెన్సెస్కి 4 కండిషన్స్కి 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా పని అవుతుంది. కండిషన్ని చెప్పడానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్. ఓకే, ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అంటే కండిషన్ చెప్పేటటువంటి పార్ట్లో ఇఫ్తో పాటు సింపుల్ ప్రజెంట్ సెంటెన్స్ రాస్తే కండిషన్ వచ్చేస్తుంది. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అంటే ఏం లేదు, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ కామా పెట్టి కామా తర్వాత మెయిన్ క్లాజ్ రాస్తే అది కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, మెయిన్ క్లాజ్ కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అదే సింపుల్ ప్రజెంట్. అంటే జీరో కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి 2 సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తారనమాట. కండిషన్ ముందు ఇఫ్ పెడతారు, ఇంతే తేడా. ఇక్కడ ఐస్ని వేడి చేస్తే అనేది కండిషన్ కదా, అండ్ దాన్ని
ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో రాయాల్సి ఉంటుంది. ఇట్ మెల్ట్స్, దాన్ని ఇట్ మెల్ట్స్ అనేది రిజల్ట్. ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో రాసాం. ఇఫ్ యూ డోంట్ ఈట్ యూ గెట్ హంగ్రీ. ఇఫ్ యూ డోంట్ ఈట్ అనేది ఇక్కడ కండిషన్. తినకపోయినట్లయితే నీకు ఆకలిస్తుంది. ఓకే, తినకపోయినట్లయితే అనేది కండిషన్ అండ్ ఆకలి వేయడం అనేది రిజల్ట్. ఓకే, అండ్ ఇఫ్ ఐ డ్రింక్ టూ మచ్ కాఫీ ఐ కాంట్ స్లీప్ ఎట్ నైట్. నేను కాఫీ ఎక్కువగా తాగినట్లయితే నాకు రాత్రికి నిద్ర రాదు. ఓకే, ఇవన్నీ వాస్తవాలు అనమాట, లేదా సత్యాలు. సో అందుకని వీటిని కండిషన్, జీరో కండిషన్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఇది జరిగితే ఇంకొకటి ఖచ్చితంగా జరిగిపోతుంది అనమాట. సో అందుకని వీటిని జీరో కండిషన్ అంటారు. సో నౌ లెట్స్ మూవ్ టు ద ఓపెన్ కండిషన్, లేదా ప్రాబబుల్ కండిషన్ అని కూడా అంటారు దీన్ని. ప్రాబుల్ అంటే పాసిబుల్ అని అర్థం. అంటే ఒక పని చేసినప్పుడు లేదా జరిగినప్పుడు ఇంకొక పని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దాన్ని ప్రాబబిలిటీ అంటారు. ఓకే, ఈ కండిషన్లో, ఈ ప్రాబబుల్ కండిషన్లో ఒక పని జరిగినప్పుడు ఇంకొక పని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 70 to 80% ఛాన్సెస్ అనేవి, రిజల్ట్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈ ప్రాబబుల్ కండిషన్ని యూస్ చేస్తారు. అండ్ కండిషన్ని ఏ స్ట్రక్చర్లో చెప్తామంటే, అంటే షరతుని ఏ స్ట్రక్చర్లో చెప్తామంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని కండిషన్ చెప్పడానికి ఉపయోగిస్తాం. రిజల్ట్ని ఏ స్ట్రక్చర్లో యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ఆర్ కెన్ ఆర్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఈ స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఇఫ్ యూ స్టడీ వెల్ అంటే నువ్వు మంచిగా చదివితే, నువ్వు మంచిగా చదవడం అనేది కండిషన్. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పుడు రిజల్ట్ ఏం జరుగుతుంది, మంచి మార్కులు రావడం అనేది పాసిబుల్ థింగ్. ఓకే, అంటే మంచిగా చదివిన వాళ్ళకి మంచి మార్క్స్ రావడం అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది కదా. సో అందుకని దీన్ని ప్రాబబుల్ కండిషన్లో చెప్తాం అనమాట. అండ్ ఇంకోటి, ఇఫ్ హీ గోస్ టు బెడ్ ఎర్లీ హీ కెన్ వేకప్ ఎర్లీ. ఇఫ్ హీ గోస్ టు బెడ్ ఎర్లీ అంటే ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవగలడు. అంటే ఎర్లీగా పడుకోవడం అనేది ఇక్కడ కండిషన్. ఓకే, ఎర్లీగా పడుకున్న వాళ్ళు సాధారణంగా ఎర్లీగా లేవగలరు కదా, అంటే పాసిబిలిటీ ఎక్కువగానే ఉంటుంది కదా. సో అందుకని దీన్ని కూడా ప్రాబబుల్ కండిషన్లో చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ కమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ వీ షల్ గో టు సినిమా. ఇఫ్ యూ కమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ అంటే నువ్వు ఈవినింగ్ ఎర్లీగా వస్తే వీ షల్ గో టు సినిమా, మనం సినిమాకి వెళదాం. ఓకే, ఇక్కడ ఈవినింగ్ ఎర్లీగా రావడం అనేది కండిషన్ అండ్ వీ షల్ గో టు సినిమా అనేది రిజల్ట్ అనమాట. ఇఫ్ హీ కమ్స్ వీ మే గో టు సినిమా. అతను వస్తే వీ మే గో, పైనేమో వీ షల్ గో టు సినిమా అంటే వెళ్తాము అని చెప్పడం. అండ్ వీ మే గో టు సినిమా అంటే మేము వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పడం అనమాట. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఉంది మీనింగ్లో. సో అతను సాయంత్రం వస్తే మనం సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే, సో అనేది వెళ్ళొచ్చు అనేది అక్కడ మీనింగ్, అంటే వెళ్ళే అవకాశం ఉంది అని అర్థం. ఈ ఓపెన్ లేదా ప్రాబబుల్ కండిషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పని చేసినప్పుడు ఫలితంగా ఇంకొక పని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్న సందర్భంలో మనం ఈ ప్రాబబుల్ కండిషన్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్. ఏదైనా ఒక పని జరగడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంది అన్న సందర్భంలో మనం ఈ ఇంప్రాబబుల్ కండిషన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది టైటిల్లోనే మీనింగ్ ఉంది మీకు. ఇంప్రాబబుల్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అర్థం. ఈ కండిషన్ని మనం ఎలా చెప్తామంటే, మన కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇఫ్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో యాడ్ చేస్తే సరిపోద్ది, ప్రాబబుల్ కండిషన్ని ఇఫ్ని ప్రజెంట్ టెన్స్తో యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ఇంప్రాబబుల్ కండిషన్కి వచ్చేసరికి ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. రిజల్ట్ వచ్చేసరికి ఈ స్ట్రక్చర్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం ప్రాబబుల్ కండిషన్లో విల్ షల్ కెన్ మే వాడాం కదా, ఇప్పుడు వాటికి బదులు వాటి పాస్ట్ ఫామ్స్ని వాడతాం ఇక్కడ. అంటే షుడ్, వుడ్, కుడ్, మైట్. ఓకే, వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ,
మైట్ కానీ, అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ మోడల్స్ తర్వాత V1 ఉండాలి. సో V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మీరు ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పువర్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ద పువర్, లేదా ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై. ఇంప్రాబుల్ కండిషన్కి ఇంకొక పేరు ఉంది, మీకు గుర్తుంది కదా, దాన్ని ఇమాజినరీ కండిషన్ అని కూడా అంటారు. అంటే ఇమాజినేషన్స్ని కూడా మనం ఈ కండిషన్స్ను ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాం. ఇఫ్ ఐ వర్ రిచ్ అంటే నేను ధనవంతుని అయినట్లయితే, అంటే అయి ఉన్నట్లయితే, అంటే అర్థం ఏంటి, ఇప్పుడు కాదనే కదా. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అంటే నేను ఇప్పుడు బర్డ్ అయి ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు కాదనే కదా. అంటే ప్రస్తుతం మనకు కానిది ఒకవేళ అయి ఉంటే అన్న సందర్భంలో మనం ఈ యొక్క ఇంప్రాబబుల్ కండిషన్ని యూస్ చేస్తాం అనమాట. అండ్ ఇలా జరుగుంటే అలా జరుగుండేది, ఇలా చేసేవాడిని అలా జరిగేది అని చెప్పడానికి ఇక ఇంప్రాబబుల్ కండిషన్ని యూస్ చేస్తారు. మీరు గమనించారో లేదో, ఇక్కడ ఈ కండిషన్ చెప్పినప్పుడు మనం సబ్జెక్ట్ తర్వాత వర్ వాడాం. ఇక్కడ సబ్జెక్ట్ సింగులరే, కానీ మనం వర్ అనే ప్లూరల్ బీ ఫామ్ని యూజ్ చేసాం. ఎందుకనంటే ఇది ఒక ఇమాజినేషన్ కాబట్టి, అంటే వినేవాళ్ళకి కానీ చదివే వాళ్ళకి కానీ ఆ యొక్క విషయం తెలియాలి. అంటే మనం ఇమాజిన్ చేసి చెప్తూ ఉన్నాము అన్న విషయం చదివే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ తెలియాలి. ఓకే, అండ్ కాబట్టి అక్కడ మనం వర్ అనే బీ ఫామ్ని యూజ్ చేసాం. అదే ఒక యాక్షన్ వర్బ్ ఉంది అనుకోండి, బీ ఫామ్ కాకుండా యాక్షన్ వర్బ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పాస్ట్ ఫామ్లో రాస్తాం, V2 ఫామ్లో రాస్తాం. బీ ఫామ్ రాస్తే కనుక మనం అది వర్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది మీకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇమాజినరీ కండిషన్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ ఇచ్చేసరికి నెక్స్ట్ ఏ వర్బ్ వాడతారు అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అంటే అక్కడ ఆప్షన్స్ మీకు ఇఫ్ ఐ వాజ్ ఆర్ ఇఫ్ ఐ వర్ అని అడుగుతూ ఉంటాడు. సో అక్కడ ఖచ్చితంగా మీరు ఐ వర్ అనే ఆప్షన్ని పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇంపాసిబుల్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఈ కండిషన్ని ఎప్పుడైతే జరగాల్సిన పని జరగలేదో దాని ఫలితం కూడా అనుకున్న విధంగా కాకుండా వ్యతిరేకంగా జరిగింది అని చెప్పడానికి ఈ కండిషన్ని వాడతారు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళడం అనేది జరగాల్సిన పని, అంటే కండిషన్, కానీ జరగలేదు. సో రిజల్ట్ ఏం జరుగుతుంది, ఆపోజిట్ జరుగుతుంది, అంటే ట్రైన్ మిస్ అవుతాం అనమాట. ఇక్కడ కండిషన్ రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కండిషన్ కాబట్టి దీని ముందు ఏం యాడ్ చేయాలి, ఇఫ్ యాడ్ చేయాలి. అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ రిజల్ట్లో అంటే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ అక్కడ మనం షుడ్ కుడ్ మైట్ వాడాం కదా, ఇప్పుడు మనకి వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, వీటిలో మనకు కావాల్సిన మీనింగ్ని బట్టి ఇవి తీసుకోవాలన్నమాట. అండ్ హ్యావ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత వెంటనే మనం వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రాయాలి, అంటే V3లో రాయాలి. అఫ్ కోర్స్ ఎండింగ్లో ఆబ్జెక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇతను కష్టపడి చదివి ఉన్నట్లయితే అంటే అతను పరీక్ష పాస్ అయి ఉండేవాడు అని అర్థం. అంటే ఎగ్జామ్ జరిగిపోయింది, కష్టపడి చదవడం అనేది కండిషన్, అది జరగలేదు. సో రిజల్ట్ పాస్ అవ్వడం అది కూడా జరగలేదు, అంటే అతను కష్టపడి చదవలేదు, పాస్ అవ్వలేదు. తర్వాత మనం ఈ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. నువ్వు కష్టపడి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడివి కదరా, నువ్వు కష్టపడలేదు, పాస్ అవ్వలేదు. అది ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఓకే, అది. అండ్ డాక్టర్ టైంకి వచ్చినట్లయితే పేషెంట్ బ్రతికుండేవాడు, అంటే ఇక్కడ చనిపోయేవాడు కాదు అని కూడా చెప్తారు. అంటే ఇఫ్ ద డాక్టర్ హ్యాడ్ కమ్ ఇన్ టైమ్ ద పేషెంట్ కుడ్ హ్యావ్ సర్వైవ్డ్ ఆర్ మైట్ నాట్ హ్యావ్ డైడ్. అంటే ఇక్కడ డాక్టర్ టైంకి రాలేదు, సో పేషెంట్ బ్రతకలేదు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి, జస్ట్ అలా జరుగుంటే బాగుండేది అని చెప్పడం, అంతేగాని మనం ఇంకేం చేయలేం. అందుకే దీన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ లేదా ఇంపాసిబుల్ కండిషన్ అంట. అంటే మనం ఏం చేయలేము దాన్ని, ఇంపాసిబుల్, మనం మార్చలేం, జరిగిపోయిందని మనం మార్చలేం. ఓకే, అండ్ అన్ఫుల్ఫిల్డ్, అక్కడ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వదు,
అంటే ఇన్కంప్లీట్గా ఉండిపోద్ది, అందుకే దాన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. ఓకే, సో అర్థమైందని అనుకుంటా ఉన్నాను. మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, పడి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. సీ యూ.